Okay. Now can you hear me, right? Yes, fair Mountain. Oh, thanks. I don't know. I can see multiple links. That's the reason I might have logged into two links. That's the reason I'm getting echo. Anyhow, fine. Murari, good morning, Murari. Yeah, good morning. Murari, మీరు ఫస్ట్ డే క్లాస్ సెషన్ విన్నారు కదా? ఫస్ట్ డే సెషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు బ్రో. మ్మ్. ఏం లేవు, డౌట్స్ ఏం లేవు. డౌట్స్ ఏం లేదు. వాట్ హ్యాపెన్ టు ద ఫస్ట్ డే సినారియోస్? నేను సినారియో ఇచ్చాను కదా, అది చేయమని చెప్పాను. మీరు కంప్లీట్ చేశారేమన్నా? లేదు, కంప్లీట్ చేయలేదు. అంటే నేను యాక్చువల్ గా పవన్ సార్ వేరే వీడియోస్ ఇస్తే అవి చూస్తున్నాను. ఓకే. ఐ మీన్, దేనికి సంబంధించి అది? అంటే పైథాన్ అది. ఓకే. బట్ మా పైథాన్ ఏదైనా సరే, ఐ మీన్ నేను ఫస్ట్ డే సినారియోస్ ఇచ్చింది ఎందుకంటే, అది మీరు ఫస్ట్ డే సినారియోస్ మీరు అంటే మీరు సీక్వెల్ నేర్చుకోవట్లేదా? అది కూడా నేర్చుకుంటున్నాను. అంటే రెండు ప్యారలల్ గా నేర్చుకుంటాను, సో అందుకని. ఓకే. సో ఈ రోజు ప్రాక్టీస్ చేస్తాను అది. సో ఆ, ఎందుకంటే మనకి మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ డే థర్డ్ డే అన్ని ఏంటంటే, ఫస్ట్ డే సినారియోస్ ఏవైతే ఉన్నాయో టేబుల్స్, ఆ టేబుల్స్ ని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటాం అనమాట. సో అందుకని మనకు అది చాలా ఇంపార్టెంట్. యా, ఓకే. మీరు ఏదో ఒక టైంలో, మీ ఖాళీ టైంలో కొంచెం చేసుకొని అది చేయండి, బికాస్ అది వెరీ మ్యాండేటరీ. యా, ఓకే, ఓకే. Okay, let's jump into second day class. This is not third day class. Title have been should have been changed, but yeah. సెకండ్ డే క్లాస్ మనం ఇంకా చెప్పుకోలేదు. సో సెకండ్ డే క్లాస్ కి జంప్ ఇన్ అవుదాం. సో పవన్, మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నాయా ఆన్ ఫస్ట్ డే సినారియోస్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా ఎర్రర్స్ ఏమైనా ఫేస్ చేసినారు కానీ? ఇది అర్థం కాలేదు, ఈ ఎర్రర్ వచ్చింది, అట్లాంటివి ఏమన్నా సినారియోస్ ఫేస్ చేశారా పవన్? ఓకే. బెస్ట్ ట్రై టు బిల్డ్ సమ్ ర్యాపో, బికాస్ అది చాలా ఇంపార్టెంట్. నేను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, అవతల వాళ్ళు నేను వింటున్నానా లేదా అని నాకు తెలిస్తేనే నేను హెల్ప్ చేయగలను మీకు. సో మై సజెషన్ అండ్ మై రిక్వెస్ట్ వుడ్ బి టు స్పీక్ అవుట్. అది పర్లేదు, అది ఎలా ఉన్నా, అది మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నా, లేదా మీరు ఎలాంటిది ఫేస్ చేసినా పర్లేదు, బట్ మాట్లాడడం వల్ల నాకు తెలుస్తుంది అనమాట. సో ట్రై టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు మీ. ఓకే. సో సెకండ్ డే స్టార్ట్ చేయక ముందు, ఈ మెటీరియల్ పంపక ముందు, ప్రీవియస్ డే ఫస్ట్ డే క్లాస్ యొక్క ఆన్సర్స్ ఇవి దీంట్లో ఉంటాయి. సో మీరు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ చూసి రెక్టిఫై చేసుకోవచ్చు ఈ మెటీరియల్ త్రూ. సో ఇప్పుడు మనం ఈ సింటాక్సెస్ ని ఎలా రాస్తాం ఇక్కడ సెకండ్ డే క్లాస్ లో, అండ్ క్వశ్చన్ ని అర్థం చేసుకునే విధానం వెరీ ఇంపార్టెంట్ మనకి. క్వశ్చన్ ఒక క్వశ్చన్ ని మల్టిపుల్ వేస్ లో అడగచ్చు, కానీ మనకు అడిగిన పద్ధతి ప్రకారం మనకు క్వైరీ రాయగలిగితే దెన్ ఇట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? డిస్ప్లే ది ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. సో అన్ని డిపార్ట్మెంట్స్, ఎంటైర్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. సో అప్పుడు ఎంటైర్ అన్నప్పుడు మనం అన్ని చూపించాలి, కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. సారీ, మనకి ఎక్కడ డేటాబేస్ లో లేదు. డెమో కృష్ణ స్కిల్స్ డేటాబేస్ టేబుల్స్ టీపీటీ. ఓ సారీ. సో ఇప్పుడు మీరు చూడండి,
ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ అని వచ్చింది. ఎందుకు ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ వచ్చింది? ఎనీ గెస్? కేస్ సెన్సిటివ్. సారీ, సారీ, డేటాబేస్ డేటాబేస్ మనం ఏది ఎగ్జాక్ట్లీ. సో చెప్పలేదు. మనం మాస్టర్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా మాస్టర్ లో ఉంటది. మనం ఏదైతే డేటాబేస్ లో క్రియేట్ చేసామో దాంట్లోనే ఆ టేబుల్ ఉంటది, కాబట్టి మనం దానికి స్విచ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే నా ఎగ్జిక్యూట్ రన్ అయింది. సో ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంటైర్ అన్నాడు, కాబట్టి అన్ని చూపించాలి. అలానే కొన్నిసార్లు ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అన్నా సరే సేమ్ అంతే. సెలెక్ట్ హ్యాస్ట్రిక్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్. సో ఆల్ అన్నా ఎంటైర్ అన్నా అదే. సో అలానే మన శాలరీ గ్రేడ్ కూడా సేమ్ అంతే. అదే ఇప్పుడు ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డిస్ప్లే ఈ నేమ్, జాబ్, సాలరీ, కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ అన్నారు. సో డిస్ప్లే ఎంప్లాయీ నంబర్ అవసరం లేదు. ఈ నేమ్, జాబ్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్, ఓన్లీ దిస్ 4 కాలమ్స్, సారీ 5 కాలమ్స్ చూపిమన్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? స్టార్ బదులు ఆ కాలమ్ నేమ్స్ రాస్తాం. సెలెక్ట్ ఈ నేమ్, కామా, జాబ్, కామా, శాలరీ. వాడు ఇక్కడ క్వశ్చన్ లో శాలరీ అని ఇవ్వచ్చు, కానీ మనకు అక్కడ కాలం నేమ్ ఏదైతే ఉంటుందో అదే కాలం నేమ్ ని కాల్ చేస్తేనే అది వస్తుంది. అంతేగాని క్వశ్చన్ లో శాలరీ అని ఫుల్ గా ఉందని ఇక్కడ శాలరీ ఫుల్ గా రాస్తే అది రాదు. కమిషన్, మనం ఏదైతే క్రియేట్ చేసినప్పుడు కాలం నేమ్స్ మెన్షన్ చేస్తామో వాటితోనే కాల్ చేయాలన్నమాట. కానీ మీరు స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా ఏదైనా కాల్ చేయొచ్చు, ఇట్ విల్ వర్క్. సో క్వశ్చన్ అడిగే పద్ధతి, వాళ్ళు ఏ కాలమ్స్ అడిగినప్పుడు ఆ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ లో రాసుకోవడం, లేదా ఎంటైర్ కానీ ఆల్ కానీ అన్నప్పుడు చూసుకోండి. ఇలాంటి ఇప్పుడు ఇక్కడ మల్టీ పార్ట్ ఐడెంటిఫైయర్ నేమ్ వచ్చింది, జాబ్ అనే దగ్గర ఎర్రర్ వచ్చింది. జాబ్ అనే దగ్గర ఎర్రర్ వచ్చింది అని చూస్తే మల్టీ ఫ్యాక్టర్ అనేది ఎందుకు వచ్చింది? ఈ నేమ్ డాట్ పెట్టాను కమా బదులు. సో ఈ ఎర్రర్స్ కి అలవాటు అవడం వల్ల మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్, ఐ మీన్ దాన్ని ఈజీగా అర్థం చేసుకొని ఎక్కడ క్వైరీ పోయిందో, ఎక్కడ క్వైరీ ఎగ్జిక్యూట్ కాలేదో. ఇప్పుడంటే సింగిల్ లైన్ కోడ్ రాస్తున్నాం, దట్స్ ఫైన్. బట్ రియల్ టైంలో 200+ లైన్స్ కోడ్స్ ఉంటాయి. సో దాంట్లో ఎక్కడ పోయింది, ఎక్కడ తీసుకోవాలి, ఎలా ఫిగర్ అవుట్ చేయాలి అనేది మీరు ఎర్రర్స్ ని అలవాటు చేసుకుంటేనే వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ అడిగే పద్ధతి ప్రకారం యూ నీడ్ టు రైట్ యువర్ క్వైరీస్. సో లెట్స్ జంప్ ఇన్ టు సెకండ్ డేస్ టాపిక్, విచ్ ఈస్ కాలమ్ అలియాసెస్. సో కాలమ్ అలియాసెస్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ద అదర్ టెంపరరీ నేమ్ విచ్ దట్ వీ క్యాన్ ప్రొవైడ్ టు అ కాలమ్. సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్ నంబర్, డిఈపిటి నంబర్ అని రాసాం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు. ఇది డెవలపర్ కి డిఈపిటి నంబర్ అంటే డిపార్ట్మెంట్ నంబర్ అని తెలుస్తుంది, టీ నేమ్ అంటే డిపార్ట్మెంట్ నేమ్ అని తెలుస్తుంది. బట్ బయట పీపుల్ ఎవరైతే వచ్చి ఇది చూస్తున్నారో, ఈ టేబుల్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇది ఫుల్ నేమ్ తెలియదు. సో వాళ్ళకి మనం చూపెట్టాలి, కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? అలియాసెస్ అనేది ఇస్తాం అనమాట. సో ద టెంపరరీ, ఇది జస్ట్ టెంపరరీ ఎగ్జిక్యూషన్ అయ్యేంత సేపు మాత్రమే ఈ నేమ్ ఉంటుంది, కానీ బై డిఫాల్ట్ గా క్రియేట్ చేసినప్పుడు ఏ నేమ్ ఉంటుందో అదే నేమ్ తో టేబుల్ సేవ్ అయి ఉంటుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఇన్ ద అవుట్పుట్ ఆఫ్ క్వైరీ ఆర్ ఇట్స్ యూజెస్ స్టిల్ క్వైరీస్ ఇన్ ఎగ్జిక్యూషన్. అదే చెప్పాను కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. బట్ బేస్ టేబుల్లో కాలమ్ నేమ్స్ యాజ్ ఈజ్ గా మనం క్రియేట్ చేసినప్పుడు ఏముంటాయి, అయ్యే ఉంటాయి. ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ అదర్ క్లాసెస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్సెప్ట్ ఆర్డర్ బై. సో ఇది వేరే ఏ క్లాస్ లో కూడా మనం యూజ్ చేయలేం ఎక్సెప్ట్ ఆర్డర్ బై లో తప్ప. ఆర్డర్ బై అనేది కింద చూస్తాం. When column alias is specified directly, it does not allows the blank spaces. Okay. So special characters and except underscore. So మనం కాలమ్ అలియాస్ ని కాల్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా దాన్ని మనం స్పేస్ లో డిపార్ట్మెంట్ స్పేస్ నేమ్ అనే దాన్ని సెర్చ్ చేస్తే రాదు. ఓన్లీ అండర్ స్కోర్స్ మాత్రమే అది అలో చేస్తుంది. ఇవన్నిటికీ ఎగ్జాంపుల్ కింద పాయింట్స్ లో ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ బ్లాంక్ స్పేస్ స్పెషల్ క్యారెక్టర్ ఇట్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్ విత్ డబుల్ క్లోజ్. ఒకవేళ మనకు అలా బ్లాంక్ స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ మనం తీసుకోవాలి అనుకుంటే, ఎయిదర్ ఇట్ షుడ్ బి
ఇన్నర్ డబుల్ కోట్స్ లేదా ఇలా క్లోజ్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ లో మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్పేసెస్ ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ సింటాక్స్. ఇట్ క్యాన్ బి యూస్డ్, సో ఇట్ క్యాన్ బి స్పెసిఫైడ్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. ఏది, ఒకటి యాజ్ అనే కీవర్డ్ ని యూస్ చేసన్నా చేయొచ్చు, వితౌట్ యూజింగ్ యాజ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి చూస్తే పైన చెప్పిన పాయింట్లకి. సో నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ ఈఎంపీ నంబర్ ఈ కోడ్, ఎంప్లాయీ నంబర్ ని ఈ కోడ్ గా మార్చాను, ఈ నేమ్ ని ఈఎంపీ నేమ్ గా మార్చాను. అలియాస్ అనేది వితౌట్ యాస్ నేను ఇస్తున్నాను ఇక్కడ. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎంప్లాయీ నెంబర్ ఒరిజినల్ కాలం నేమ్ అయితే నేను ఈ కోడ్ గా మార్చాను, ఈ నేమ్ ఒరిజినల్ కాలం నేమ్ అయితే ఈఎంపీ నేమ్ గా మార్చాను. ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చేసింది. ఇది వితౌట్ యూజింగ్ యాజ్ అనేది. కిందది సెకండ్ లైన్ ఏంటి, యాజ్ యూస్ చేస్తే. బేసిక్గా ఇది బెస్ట్ ప్రాక్టీస్. యాజ్ అని యూస్ చేస్తే అవతల డెవలపర్ కి తెలుస్తుంది, ఇన్ కేస్ మీరు డెవలప్ చేసిన దీన్ని, ఓకే ఇది అలియాస్ నేమ్ అని తెలుస్తుంది. సో ఎంప్లాయీ నంబర్ యాజ్ ఈ కోడ్, ఈ నేమ్ యాజ్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో అలానే ఇప్పుడు ఏం చేసాం, ఎంప్లాయీ నంబర్ ని ఈ కోడ్ గా మార్చాను, శాలరీని మంత్లీ శాలరీగా పెట్టాను, కానీ మంత్లీ శాలరీకి మధ్యలో అండర్ స్కోర్ పెట్టాను. సో మంత్లీ అండర్ స్కోర్ శాలరీ వర్క్ అయింది. ఇది అండర్ స్కోర్ ఉంటేనే వర్క్ అవుతుంది అని చెప్పాను కదా ఈ పాయింట్ ఇక్కడ. ఇట్ క్యాన్ బి వెన్ కాలమ్ ఎలిస్ ఇస్ స్పెసిఫైడ్ డైరెక్ట్లీ డస్ నాట్ అలౌస్ బ్లాంక్ స్పేస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ది అండర్ స్కోర్స్ అని ఉంది. సో అండర్ స్కోర్స్ మాత్రం, ఇన్ కేస్ అండర్ స్కోర్ తీసేసి స్పేస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అది రాదు, మనకి ఎర్రర్ వచ్చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్. శాలరీ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఆల్సో ఇట్ క్యాన్ బి అదే స్పేస్ కావాలి అనుకున్నప్పుడు ఎయిదర్ ఇట్ షుడ్ బి యూస్ డబుల్ కోట్స్ లేదా స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ రెండు సింటాక్స్ లో అదే లాస్ట్ 2 సింటాక్సెస్. ఇప్పుడు నాకు స్పేస్ కావాలి, మనీ అండర్ స్కోర్ శాలరీ కాదు, నాకు మనీ అండర్ స్కోర్ పే, సారీ మనీ స్పేస్ కావాలి. అప్పుడు నేను ఏం చేశాను, డబుల్ కోట్స్ లో పెట్టేశాను. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ దిస్ వన్. సెలెక్ట్ ఎంప్లాయీ కోడ్ శాలరీ మంత్లీ పే ఫ్రమ్ ఎంప్లాయీ నంబర్. అడమైంది. It should be used as select AMP number as E code, comma, salary as monthly pay from EMP. సో ఇప్పుడు స్పేస్ కావాలి అనుకున్నప్పుడు డబల్ కోట్స్ పెడితే ఇట్ హ్యాస్ వర్క్డ్. అలానే బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినా సరే ఇట్ విల్ బి వర్క్, రైట్? సో అలియాసెస్ అనేవి ఎలా ఎందుకు యూజ్ చేస్తారు రియల్ టైంలో అంటే, ఏదైనా డెవలపర్ పర్స్పెక్టివ్ లో డెవలప్ చేసిన కోడ్స్ ని మనం షార్ట్ నేమ్స్ తో, షార్ట్ కాలమ్ నేమ్స్ తో మనం కాల్ చేస్తాం. బట్ అది మన అవుట్కమ్ లో, వ్యూ లో రావాలి, ఫ్రంట్ ఎండ్ లో చూపించాలి అనుకున్నప్పుడు అక్కడ ఆ ఒరిజినల్ నేమ్స్ ని మనం డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు నువ్వు డెవలపర్ పర్స్పెక్షన్ లో నేను ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను, ఈ నేమ్, ఈఎంపీ కోడ్ ఇట్లా రాసుకున్నాను నేమ్స్ నాకు అర్థమయ్యే ఫార్మాట్ లో. బట్ నేను దీని ఒక వ్యూ గా మార్చి ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కో లేదా ఇంకా అప్లికేషన్ యూజర్స్ కో ఇవ్వాలనుకున్నప్పుడు సెలెక్ట్ ఈఎంపీ నేమ్ యాజ్ ఎంప్లాయీ నేమ్ అని మెన్షన్ చేస్తా, అతనికి ఒరిజినల్ నేమ్ పాపప్ అవుతుంది అక్కడ. సో అలియాసెస్ అనే కాలమ్ అలియాసెస్ అనేవి అలా యూస్ చేస్తారు. అండ్ వాట్ అబౌట్ ద లిటరల్స్? సో యూజింగ్ లిటరల్స్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది అసలు ఎందుకు ఏంటి అని చూస్తే, లిటరల్స్ రిఫర్స్ టు కన్స్ట్రైంట్ విచ్ మీన్స్ ఇన్పుట్ ప్రొవైడెడ్ ఫర్ ఎ క్వైరీ ద సేమ్ ఇన్ ప్రొవైడెడ్ ఇన్ ద అవుట్పుట్. సో ఏదైతే నువ్వు ఇన్పుట్ కింద ఇస్తున్నావో అది కన్స్ట్రైంట్ తీసుకొని, లైక్ ఇన్పుట్ క్వైరీకి ఏదైతే ఇన్పుట్ అవుతుందో సేమ్ ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో a literal can be a numeric, it can be a numeric, a string and the date data type.
సో అది ఏదైనా అది న్యూమరిక్ అవ్వచ్చు, స్ట్రింగ్ డేటా టైప్ అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనం డైరెక్ట్ గా సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాస్తే మనకేమవుతుంది, ఈ నేమ్స్ అన్ని ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ నేమ్స్ అన్ని వస్తాయి బయటికి, రైట్? మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఈ నేమ్స్ అన్ని కూడా వస్తాయి. అది మనకు తెలిసిందే. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, నాకు ఈ నేమ్స్ అన్ని వచ్చేసినాయి, మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది కాబట్టి. అదే నేను సింగిల్ కోట్లో పెట్టి ఫ్రమ్ ఎంప్లాయీ రాస్తే ఈ ఎంప్లాయీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 14 రికార్డ్స్ కి ఈ నేమ్ అనేది ఇన్పుట్ స్ట్రింగ్ తీసేసుకుంటది. అంటే ఏంటి, సింగిల్ కోట్స్ లో పెడితే అది డేటా కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి అందరికి ఈ నేమ్ ఈ నేమ్ ఈ నేమ్ ఈ నేమ్ అని 14 సార్లు వస్తుంది. జస్ట్ ఓన్లీ వన్ టైం ఈ నేమ్ రాస్తే ఓన్లీ వన్ టైం ఈ నేమ్ వస్తుంది. సో ఇది జస్ట్ లిటరల్స్ అనేవి అప్పటికి డిరైవ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో ఇలాంటి లిటరల్స్ ని మనం ఎక్కడెక్కడ వాడతాము, ఎలాంటి సినారియోలో వాడతాము అనుకుంటే, ఇప్పుడు మీరు ఇది లాస్ట్ లో చూస్తే, సో సెలెక్ట్ ఈ నేమ్ ప్లస్ మనం కన్కాటినేట్ చేస్తున్నాం. కన్కాటినేట్ ఏం చేస్తున్నాం, ఈ లిటరల్ ని చేస్తున్నాం, వర్కింగ్ యాస్ అని. వాళ్ళ యొక్క జాబ్ టైటిల్ జాబ్, అది రిజల్ట్ అనే అలియాస్ నేమ్ లో రావాలి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఏమవుతుంది, అది స్మిత్ వర్కింగ్ యాజ్ క్లర్క్, అలన్ వర్కింగ్ యాజ్ సేల్స్ మ్యాన్. సో వాళ్ళ ఈ నేమ్స్ ఉన్నాయి, మన దగ్గర టేబుల్లో జాబ్ ఉంది. సో మధ్యలో లిటరల్ వాడాం వర్కింగ్ యాజ్ అని, అండ్ కన్కాటినేట్ చేసి ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో మేబీ దిస్ ఇస్ నాట్ రియల్ టైమ్ రిక్వైర్మెంట్, బట్ లిటరల్స్ అనేవి మనకి రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర మనం డిరైవ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో యూస్ అ క్యాలిక్యులేటర్ విచ్ ఇస్ అ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో if you wanna calculate something for addition, 10 plus 20, select 10 plus 20, కొడితే 30 వచ్చేస్తుంది అవుట్పుట్. సారీ, 30. సో మల్టిప్లికేషన్ 10 into 20 వచ్చేస్తుంది. సో మీరు ఏదైనా సరే ఆ, చేయాలి అనుకుంటే చేయొచ్చు. రియల్ టైంలో అసలు మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, గైస్ అలౌ మీ అ మూమెంట్, నేను జస్ట్ స్విచ్ ఆన్ చేసి వస్తాను. ఐఎమ్ జస్ట్ కీపింగ్ చార్జర్. సో రియల్ టైంలో మనకి ఎలాంటి యూస్ చేస్తామంటే, సో నాకు ఎలా కావాలి అంటే రిక్వైర్మెంట్ డిస్ప్లే ఈ నేమ్, జాబ్, సాలరీ అండ్ యాన్యువల్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నారు. సో యాన్యువల్ సాలరీస్ కనుక్కోవాలి నేను ఇక్కడ. సో సెలెక్ట్ ఈ నేమ్ కమా జాబ్ కమా సాలరీ అండ్ కమా, వాడు అక్కడ క్వశ్చన్ లో ఎండ్ అన్నారని ఎండ్ కాదు, మనకి యాన్యువల్ సాలరీ కావాలి. యాన్యువల్ సాలరీ అంటే ఏంటి, వాళ్ళ సాలరీ ఇంటూ 12 months యాజ్ యాన్యువల్ సాలరీ. అంతేనా, ఫ్రమ్ ఈఎంపి. వాళ్ళ సాలరీ ఇంటూ 12 చేస్తే మనకి యాన్యువల్ సాలరీ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం యూస్ చేశాను, సెలెక్ట్ వాళ్ళ ఈ నేమ్స్ రాశాను, జాబ్ రాశాను, సాలరీ రాశాను. ఈ 3 కాలమ్స్ మన టేబుల్లో ఉన్నాయి, అది ఓకే యాజ్ యూజువల్ గా. అండ్ యాన్యువల్ సాలరీ అన్నప్పుడు ఏం చేశాను, సాలరీ ఇంటూ 12 రాశాను, యాజ్ అలియాస్ నేమ్ ఇచ్చాను యాన్యువల్ సాలరీ. దీనికి స్పేస్ ఉంది కాబట్టి డబుల్ కోట్స్ లో పెట్టాను. సో నాకేమైంది, అవుట్పుట్ యాన్యువల్ సాలరీ క్యాలిక్యులేట్ చేసి వచ్చింది. సో అలానే మీరు ఇది ట్రై చేయండి. కమిషన్ టోటల్ సాలరీ అనేది ఎలా చేయాలో అది మీరు ట్రై చేయండి ఆఫ్లైన్ లో, మీరు వర్క్ బుక్ ఇచ్చిన తర్వాత. బట్ దోస్ ఆర్ ద సినారియోస్ ఇన్ ది రియల్ టైం మనం ఎలాంటి యూస్ చేస్తాం ఏంటి అనేది. సో వేర్ క్లాస్, మూవింగ్ టు వేర్ క్లాస్. ఎనీ క్వశ్చన్ సో ఫార్? No, Venkat. I'm good. Okay. So moving to where class. Where class, this class will restrict number of rows in the output of a query. At filtering condition, data given by a user will be compared into a column. So మనకి
ఇది అవుట్పుట్ లో వచ్చే నెంబర్ ఆఫ్ రోస్ ని ఏమైనా ఫిల్టర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేర్ క్లాస్ ని యూస్ చేస్తాం. సో మనం at filtering condition, data given by user will be compared into a column. So ఏదైతే కాలమ్ యూజర్స్ మెన్షన్ చేస్తాడో వేర్ క్లాస్ లో ఆ వేర్ క్లాస్ లో యూస్ చేసిన కాలమ్ కండిషన్ బేస్ చేసుకుని అది ఫిల్టర్ చేస్తుంది అనమాట డేటాని. సో దీనికి మనకి ఆపరేటర్స్ కావాలి. వేర్ క్లాస్ యూస్ చేయాలంటే కపుల్ ఆఫ్ ఆపరేటర్స్ మనకు కావాలి. రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, నాట్ ప్లస్ స్పెషల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే wherever you give greater than, less than, greater than or equal to, less than or equal to, or not, సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ కి వస్తాయి. ఎగ్జాక్ట్ గా రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్కడ యూస్ చేయాలి అంటే సింగిల్ కాలం పైన సింగిల్ వాల్యూని మాత్రమే మనం ఫిల్టర్ చేయాలి సెలెక్ట్ స్టేట్మెంట్ లో అనుకున్నప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఇస్తాం. సింగిల్ కాలం సింగిల్ వాల్యూ అంటే ఏంటి అనేది కింద ఎగ్జాంపుల్. బట్ బాగా బ్లైండ్ గా ఫాలో అవ్వాలి ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ ఫిల్టరింగ్ ఓన్లీ వన్. సో నీకు ఎంప్లాయీ టేబుల్ లో శాలరీ, కమిషన్ అన్ని ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఓన్లీ నీకు డిపార్ట్మెంట్ 10 వాళ్ళు మాత్రమే కావాలి అని అనుకోండి, అంటే డిపార్ట్మెంట్ కాలం మీద మాత్రమే, అంటే సింగిల్ కాలం అది. డిపార్ట్మెంట్ 10 అనేది సింగిల్ వాల్యూ, 10, 30, 40 కావాలని అడగల, జస్ట్ సింగిల్. అప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తారు, ఈక్వల్, నాట్ ఈక్వల్ టు అని. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఇన్, బిట్వీన్, ఈస్, లైక్, డిస్టింక్ట్, ఎగ్జిస్ట్. నాట్ ప్లస్ సేమ్ స్పెషల్ ఆపరేటర్స్ కి ముందు నాట్ యాడ్ చేస్తే అదే నాట్ స్పెషల్ ఆపరేటర్స్. సో సింగిల్ కాలం పైన సింగిల్ వాల్యూ పైన ఫిల్టర్ చేస్తే రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. మల్టిపుల్ వాల్యూస్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 వాళ్ళు కూడా కావాలి అనుకున్నప్పుడు, అంటే మల్టిపుల్ వాల్యూస్ సింగిల్ కాలం పైనే కానీ మల్టిపుల్ వాల్యూస్ 10, 30, అప్పుడు ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. మోర్ దాన్ వన్ కాలం కన్నా ఎక్కువ కాలమ్స్ మనం రిఫర్ చేస్తున్నప్పుడు బిట్వీన్ అండ్ ఆర్ యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్, ఇప్పుడు డిస్ప్లే ఆల్ దోస్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ క్లర్క్స్. డిస్ప్లే ఆల్ దోస్ ఎంప్లాయీస్ అన్నారు, ఫస్ట్ అది చేద్దాం. సెల్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి చేసినప్పుడు నాకు ఆల్ దోస్ ఎంప్లాయీస్ వచ్చేస్తారు. నా క్వశ్చన్ ఎప్పుడు మీరు ఇట్లా బ్రేక్ చేసుకోండి, క్వశ్చన్ ఎప్పుడు హాఫ్ గా చెప్పుకోండి. సెలెక్ట్ ఆల్ దోస్ ఎంప్లాయీస్, డిస్ప్లే ఆల్ దోస్ ఎంప్లాయీస్ అన్నారు, ఇక్కడ దాకా అయిపోయింది. హూ ఆర్ వర్కింగ్ యాజ్ క్లర్క్స్ అన్నాడు. ఇప్పుడు హూ ఆర్ వర్కింగ్ యాజ్ క్లర్క్స్ అంటే క్లర్క్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్ టైటిల్స్ లో ఉన్నాయి. సో వాళ్ళ జాబ్ క్లర్క్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేయాలి. సో అప్పుడు మొత్తం ఎంప్లాయీ టేబుల్ రాసేసిన తర్వాత వేర్ క్లాస్ రాస్తాం అనమాట. వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ వాల్యూ, సింగిల్ కాలం పైన క్లర్క్. సో ఇప్పుడు ఏమైంది, ఓన్లీ జాబ్ క్లర్క్ వాళ్ళు మాత్రమే కావాలి. ఓన్లీ జాబ్ క్లర్క్ వాళ్ళు స్మిత్, ఆడమ్స్, జేమ్స్, మిల్లర్ ఉన్నారు. అలానే డిస్ప్లే ఆల్ దోస్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ డిపార్ట్మెంట్. సో అలా మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి వర్క్ షీట్ ఇచ్చినప్పుడు. ఇన్ సేమ్ గ్రూప్ చాట్ వేర్ ఐ క్యాన్ రివర్ట్ బ్యాక్. అండ్ ఈ ఆన్సీ నల్స్ నల్ హ్యాండిల్ లో బట్ జస్ట్ ఓన్లీ గ్లాన్స్ ఇస్తున్నాను. ఆన్సీ నల్స్ అంటే దిస్ ఆపరేటర్ విల్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ ఇట్ ఫర్ కంపేరింగ్ నల్ వాల్యూస్. మనం నల్ వాల్యూని కూడా కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆన్సీ నల్స్ కమాండ్ ఇది ఆన్ ఆఫ్ చేయాలి. సో ఈ కమాండ్ యూస్ చేస్తాం. ఫాలోయింగ్ సెట్ కమాండ్ షుడ్ బి యూస్డ్. సో సెట్ ఆన్సీ ఆఫ్, ఆన్, ఈ రెండు కమాండ్స్ అనమాట. ఆఫ్ అయితే ఆన్ చేయాలి. డిఫాల్ట్, బై డిఫాల్ట్ గా మీరు ఓపెన్ చేసినప్పుడు ఇది ఆన్ లో ఉంటది. It should be turned off whenever you need to compare a null value within the relational operator. ఎగ్జాంపుల్, నాకు స్టార్ ఎంప్లాయీ లో నల్స్ ఉన్నాయి, రైట్? సో నా నల్స్ ఉన్నప్పుడు ఆ నల్స్ ని నేను ఫిల్టర్ చేయాలి, ఓన్లీ నల్స్ వాళ్ళు మాత్రమే కావాలి. అది నేను రిలేషనల్ ఆపరేటర్ పెట్టాలి. అంటే ఏంటి, కమిషన్ అని పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, డిస్ప్లే ఆల్ దోస్ ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ ఎర్న్ కమిషన్ అన్నారు. హూ ఆర్ నాట్ ఎర్నింగ్ కమిషన్ అంటే కమిషన్ ఎవరికైతే నల్లు ఉందో వాళ్ళు ఎర్న్ చేయట్లేదు. సో ఫస్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి
కొడితే నాకు ఆల్ దోస్ ఎంప్లాయీస్ ఫస్ట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నారు, హూ ఆర్ నాట్ వర్కింగ్. ఇప్పుడు ఏమన్నారు, హూ ఆర్ నాట్ వర్కింగ్, హూ ఆర్ నాట్ ఎర్నింగ్ కమిషన్స్ అన్నారు. ఎర్నింగ్ కమిషన్ ఎవరు లేరు అంటే నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకురావాలి. సో వాళ్ళని మాత్రమే తీసుకురావాలన్నప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమి రాలేదు. కమాండ్ బయట ఆన్ లో, ఇప్పుడు మనం కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, అదే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, అప్పుడు నల్స్ మాత్రమే వచ్చాయి. సో నల్స్ ని నువ్వు ఎక్కడైతే రిలేషనల్ ఆపరేటర్ ఇజ్ ఈక్వల్ టు తర్వాత నువ్వు దాన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నావో అప్పుడు ఈ యాన్సీ నల్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకుని నువ్వు అప్పుడు నల్ ని కంపేర్ చేయగలవు. దట్ ఈస్ అబౌట్ ANSI null, but null handling is completely different topic. We have further more discussion ఎలా నల్స్ ని హ్యాండిల్ చేస్తాం అన్నది. సో నెక్స్ట్ మూవింగ్ టాపిక్ ఇస్ వైల్డ్ క్యారెక్టర్స్. వైల్డ్ క్యారెక్టర్స్ అనేది ఏంటంటే దీస్ క్యారెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ ప్యాటర్న్ మ్యాచింగ్ when డేటా ఇస్ సర్చ్డ్ ఇంటూ అ కాలమ్. ఒక కాలమ్ లో నువ్వు ఆ నేమ్స్ మిస్ అయినాయి, కొంచెమే ఐ మీన్ ఫుల్ నేమ్ రాలేదు నీకు ఇచ్చిన షీట్ లో. సో నువ్వు దాని నేమ్ సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు SIM మాత్రమే కనిపిస్తుంది, స్మిత్ అనేది కనిపించట్లా, మొత్తం ఫుల్ నేమ్ లేదు అనుకుంటున్నావు. సెర్చ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక కాలం లో సీక్వెల్ సర్వర్ సపోర్ట్స్ టు వర్క్ విత్. సీక్వెల్ సర్వర్ ఎలా సపోర్ట్ చేస్తుంది, మాడ్యులర్ తో పర్సంటేజ్ సింబల్ లేదా అండర్ స్కోర్ లేదా హైఫన్, ఈ మూడితో సెర్చ్ ప్యాటర్న్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా ఒక్కొక్కటి హెల్ప్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్ మిస్ అయింది, నీకు ఆ సింగిల్ క్యారెక్టర్ ఏంటో తెలియదు అనుకున్నప్పుడు మిగిలిన క్యారెక్టర్స్ అన్ని రాసేసి ఆ లాస్ట్ లో ఎక్కడైతే మిస్ అయిందో అక్కడ సింగిల్ క్యారెక్టర్ అది పెడితే ఆ సింగిల్ క్యారెక్టర్ ఏంటో అవుట్పుట్ లో వచ్చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. పేరులో నీకు పర్సంటేజ్ మిస్ అయిపోయినాయి అంటే ఐ మీన్ నీకు మల్టిపుల్ క్యారెక్టర్స్, ఇప్పుడు ఏం చేస్తాం, మోడ్యులర్ రాసేస్తాం, పెడతావు, అప్పుడు ఏమవుతుంది ఎంటైర్. ఇది రేంజ్, ఏదైనా ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్ లో తీయాలి, హైఫన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ దీని వైల్డ్ ముందు అప్లై ముందు ఆపరేటర్ తెలియాలి, ఏంటంటే లైక్ ఆపరేటర్. సో లైక్ ఆపరేటర్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ డేటా విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ వైల్డ్ క్యారెక్టర్స్. మనం ఏదైతే వైల్డ్ క్యారెక్టర్స్ ఎంటైర్ చేయాలనుకుంటాం దానికి ఆపరేటర్ తో ఎన్క్లోజ్ అవ్వాలి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఆఫ్ టైమ్స్, ఎన్ని సార్లు దిస్ క్లోజ్నెస్ కోడ్స్. సరిగా వైల్డ్ క్యారెక్టర్ మనం మెన్షన్ చేస్తామో అది సింగిల్ కోట్స్ లో ఉండాలి. అండ్ ఇఫ్ ద డేటా కాలమ్ ఎన్క్లోజ్డ్ విత్ వైల్డ్ క్యారెక్టర్ సర్చ్ ద ఓకే ఆప్షన్ షుడ్ బి స్పెసిఫైడ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన లిస్ట్ లో ఎంప్లాయీ టేబుల్లో ఈ నేమ్ జే తో స్టార్ట్ అయింది, కానీ దాని తర్వాత జే తో స్టార్ట్ అయిన వాళ్ళందరినీ లిస్ట్ తీయమన్నారు, నీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, క్యారెక్టర్స్ జే తో స్టార్ట్ అవ్వ. సో ఇప్పుడు నీకు ఏమైంది, జోన్స్ స్టార్టింగ్ లో ఉందో తెలియదు, బట్ ఎస్ అవ్వాలి అవ్వాలి. సో జాన్స్, ఆడమ్స్, జేమ్స్ అన్ని ఎస్ తో క్లోజ్ అయింది అవ్వాలి. ఏ ముందు వెనక ఉండాలి దాంట్లో. అలన్ లో ఏ ఉంది, లో ఏ ఉంది, లో ఏ ఉంది, బ్లేక్ లో ఉంది. సర్చ్ ప్యాటర్న్స్ మనకు కావాలనుకున్నప్పుడు
అండ్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, డిస్టింక్ట్ ఆపరేటర్. డిస్టింక్ట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎలిమినేట్ డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆల్వేస్ అరేంజ్ ద డేటా అసెండింగ్ ఆర్డర్ లో నువ్వు డిస్టింక్ట్ అనే ఆపరేటర్ ని సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తే డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ద డేటా డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్. ఆల్సో థర్డ్ పాయింట్, ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సెలెక్ట్ కమాండ్. ఇది ఎప్పుడైతే నువ్వు యూజ్ ఇమీడియట్ గా సెలెక్ట్ డిస్టింక్ట్ అని రాసేయాలి. సో సెలెక్ట్ తర్వాతనే నీకు వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ నల్ వాల్యూస్. ఇది ఇంక్లూడ్ చేస్తుంది నల్ వాల్యూస్ ని. ఆపరేటర్ ఇట్ ఎలిమినేట్స్ ఓన్లీ ఆల్ ద కాలమ్స్ కంటైన్స్ డూప్లికేట్స్. సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ కాలమ్స్ ని యూస్ చేస్తున్నామో డిస్టింక్ట్ కి, అప్పుడు రెండు కాలమ్స్ లో కూడా డూప్లికేట్స్, రెండింటి ఫార్మేషన్ లో డూప్లికేట్స్ ఉంటేనే డిలీట్ చేస్తుంది, లేకపోతే డిలీట్ చేయదు. అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెలెక్ట్ ఇమీడియట్ గా డిస్టింక్ట్ రావాలి కాబట్టి సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ రాసాం. సో ఇది ఇప్పుడు ఏం చేసింది, డిపార్ట్మెంట్లు మనకు ఉన్నాయి 10, 20, 30. 14 రికార్డులు ఉండాలి, 14 డిఫరెంట్. సో డూప్లికేట్స్ ని రిమూవ్ చేసింది, అరేంజ్ చేసింది 10, 20, 30 అనే అసెండింగ్ ఆర్డర్ లో. అలానే ఇప్పుడు జాబ్ చూస్తే మనకు 14 రికార్డ్ బేస్, కానీ ఇక్కడ 5 మాత్రమే జాబ్స్ ఉన్నాయి. అనలిస్ట్, క్లర్క్, మేనేజర్, ప్రెసిడెంట్, సేల్స్ మ్యాన్. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసింది డూప్లికేట్స్ ని రిమూవ్ చేసి. ఇది ఇంక్లూడ్స్ నల్ వాల్యూస్ అన్నాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఇది. సో నల్ ని కూడా కంపేర్ చేసి తీసుకొస్తుంది, ఒక నల్ వాల్యూని కూడా తీసుకొచ్చింది. నల్ 0, 300, 500, 400 అరేంజ్ చేసింది డిస్టింక్ట్ రిమూవ్ చేసి. వెంకట్, అది స్క్రీన్ షేరింగ్ టర్న్ ఆఫ్ అయినట్టుంది. ఓకే, షేరింగ్. ఓకే, ఇప్పుడు మీకు మెటీరియల్ పంపిస్తాను, మెటీరియల్ కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట, పాయింట్స్ యొక్క ఎగ్జాంపుల్. అసెండింగ్ డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేస్తుంది అన్నది చెప్పడానికి మనకి డిస్టింక్ట్ ఆపరేటర్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ కింద త్రూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ద లాస్ట్ టాపిక్ ఫర్ ద డే, విచ్ ఇస్ ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ అనేది ఏం చేస్తుంది, దిస్ క్లాస్ ఇస్ యూజ్డ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఈ క్లాస్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, అసెండింగ్ డేటా డిసెండింగ్ లో కానీ అరేంజ్ చేయడానికి. డిఫాల్ట్ ఇట్ విల్ అసెండింగ్. మీరు అసెండ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ బై క్లాస్ విల్ వర్క్ ఆఫ్టర్ ది ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో మీ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం రాసేసాక, సెలెక్ట్ వాట్ ఎవర్ ద కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసి, దాని తర్వాత వేర్ క్లాస్ ఉంటే వేర్ క్లాస్ ఫిల్టర్ చేసి అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆర్డర్ బై రాస్తాం. సో దట్స్ ద రీజన్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అన్నాం కదా. సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై. సో ఆర్డర్ బై అనేది సిరీస్ లో లాస్ట్ లో ఉంటది మీ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం అయిపోయాక. ఆర్డర్ బై క్లాస్ విల్ డేటా ఇన్ ఆర్డర్ అట్ బఫర్ లొకేషన్. అంటే మీ అవుట్పుట్ లో మాత్రమే ఆర్డర్ బై కానీ మీ టేబుల్ హెన్స్ పొజిషన్ కాలమ్ పొజిషన్ అకార్డింగ్ టు క్వైరీ టు స్పెసిఫిక్ ద ఆర్డర్ టైప్. సో బేసిక్ గా మీకు ఏదైతే డేటా అవుట్పుట్ లో వస్తుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ చేస్తుంది, బట్ బేస్ టేబుల్ ఎప్పటికీ ఆర్డర్ చేయదు. బేస్ టేబుల్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే డేటా ఇన్సర్ట్ చేసి ఉంటారో అలానే డేటా ఉంటుంది తప్ప అది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అవుట్పుట్ రాసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే మీకు అది బేస్ టేబుల్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. డేటా ఇన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ కాలమ్ అలియాస్. మీరు కాలమ్ నేమ్ తో పిలిచిన, కాలమ్ నేమ్ తో పిలిచిన, కాలమ్ పొజిషన్ తో పిలిచిన క్లాస్ విల్ వర్క్. అలానే ఆర్డర్ టైప్ టు స్పెసిఫై ఆర్డర్ టైప్ అసెండింగ్ డిసెండింగ్ డిఈఎస్సి యూస్ చేస్తాం అన్నమాట. ఏఎస్సి డిఈఎస్సి అనేవి మనకి అసెండింగ్ చెప్పడానికి టైప్స్ అన్నమాట అవి. వెన్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఆర్డర్ బై క్లాస్, ఫస్ట్ కాలమ్ విల్ బి ఫుల్లీ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అండ్ అదర్ కాలమ్ విల్ బి అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ కాలమ్. సో కాలమ్స్ మనం చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఫస్ట్ కాలమ్ ఏదైతే మెన్షన్ చేస్తామో అది మొత్తం ఫుల్లీ, నువ్వు అసెండింగ్ చెప్తే అసెండింగ్, డిసెండింగ్ చెప్తే డిసెండింగ్ అవుతుంది. దాని హెల్ప్ తీసుకొని నెక్స్ట్ కాలమ్ అనేది రీఅరేంజ్ అవుతుంది అని చెప్పారు. కింద ఎగ్జాంపుల్స్ చూస్తాం ఒకటి, అది ఎలా ఉంటుందో.
when multiple columns are used in order by clause, they can be specified with same order or a different type of order step. అది ఎలా అనలైజ్ చేసుకోవచ్చు మల్టీ. లెట్స్ 800 600, సో మనకు zigzag గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆర్డర్ బై సాలరీ కొట్టా. ఇప్పుడు ఏమైంది, బై డిఫాల్ట్ గా మనం ఏం మెన్షన్ చేయకపోతే అసెండింగ్ పైన లో ఉంది. సో ఎగ్జాక్ట్ గా అసెండింగ్ అయిపోతుంది. 800 900 1100 1200 1200 1300. సో బై డిఫాల్ట్ గా అదే ఇప్పుడు నేను సేమ్ అలియాస్ నేమ్ తో కాల్ చేశాను, ఆర్డర్ బై పే అని. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఈ నేమ్, జాబ్ అంటే జాబ్, అలానే శాలరీని ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో శాలరీ ప్లేస్ లో నాకు పే అనే నేమ్ వస్తుంది, అలియాస్ నేమ్. అండ్ ఆర్డర్ బై పే అని చెప్పి అలియాస్ నేమ్ కాల్ చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఏమైంది, పే అయింది. సో ఆర్డర్ బై క్లాస్ మనం అలియాస్ నేమ్స్ తో కాల్ చేసిన వస్తుంది. అలానే పొజిషన్ కాలం యొక్క పొజిషన్ తో కాల్ చేసిన వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, జాబ్, మొత్తం 3 4 మొత్తం 4 కాలమ్స్ ని కాల్ చేస్తున్నాం, రైట్? సో 4 కాలమ్స్ ని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు 4 కాలమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్డర్ బై 3 అన్న అంటే థర్డ్ కాలం అంటే 1 2 3 జాబ్ ని, ఇప్పుడు జాబ్ ని నేను ఆర్డర్ బై చేస్తున్నా అసెండింగ్. ఇప్పుడు అసెండింగ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అవ్వాలి, సిఎస్ఎంసి ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని అసెండింగ్ చేస్తే ఏ బిసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అసైన్ చేసింది, కాలం పొజిషన్స్ తో చేసిన అయింది. అలానే వెన్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఆర్డర్ బై క్లాస్, ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్, జాబ్, శాలరీ as pay ఫ్రమ్ ఎంప్లాయీ, ఆర్డర్ బై 3 డిసెండింగ్ అన్న. ఏం చేసింది అది, 3 4 డిసెండింగ్ చేయాలి కదా, మరి ఇక్కడ ఇది డిసెండింగ్ అవ్వలేదుగా. 1100 ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ 900 వచ్చినాయి, 3000 వచ్చినాయి, మళ్ళీ ఇది అవ్వలేదు కదా. అంటే అయ్యింది ఎలా, వెన్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ వీఆర్ కాలింగ్ ఫర్ ఆర్డర్ బై క్లాస్, ఫస్ట్ కాలమ్ విల్ బి ఫుల్లీ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అండ్ ద అదర్ కాలమ్ విల్ బి అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ కాలమ్ అన్నారు. సో మల్టిపుల్ కాలమ్స్ 3 and 4 చెప్పినప్పుడు 3 మొత్తం అరేంజ్ అయిపోయింది ఏబిసిడి, దాన్ని బేస్ చేసుకొని ముందు కాలం అవుతుంది అనమాట. ఐ మీన్ ప్రీవియస్ కాలం బేస్ చేసుకొని పే అనేది అవుతుంది, రైట్? ఎందుకంటే ఇది ఇది ఇప్పుడు డిసెండింగ్ ఇది చేశాను కదా అని ఇది డిసెండింగ్ అయిపోయింది అనుకోండి, వీడి యొక్క శాలరీ మారిపోతుంది కదా, ఎంప్లాయీస్ యొక్క శాలరీ మారిపోతుంది, ఈ కింగ్ అనేవాడు శాలరీ మారిపోతుంది. మీకు ఈ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఆర్డర్ బై లో 3 అసెండింగ్ చేశాను, 4 డిసెండింగ్ చేశాను. సో ఫస్ట్ 3 అసెండింగ్ అయిపోయింది, ఏబిసిడి ఫార్మాట్ లో పెట్టేసింది. 4 డిసెండింగ్ అయింది ఎలా, ఫస్ట్ అనలిస్ట్ తీసుకుంది, అనలిస్ట్ లో హైయెస్ట్ సాలరీ 3000 కాబట్టి ఇచ్చేసింది. నెక్స్ట్ క్లర్క్ తీసుకుంది సి, ఈ క్లర్క్ లో ఫస్ట్ హైయెస్ట్ సాలరీ 1300 వాడిని తీసుకొచ్చింది మిల్లర్ ని. నెక్స్ట్ హైయెస్ట్ సాలరీ 1100 వాడిని తీసుకొచ్చింది సెకండ్. సో బేస్డ్ ఆన్ ఈ కాలం జాబ్ కాలం అది ఆర్డర్ చేసింది. సో మేనేజర్లు ఇక్కడ ముగ్గురున్నారు, ఈ ముగ్గురులో ఫస్ట్ హైయెస్ట్ సాలరీ 29575 వాడిని ఫస్ట్ పెట్టింది. సో ఇక్కడ మనం సింటాక్స్ ఏం రాసాం, 3 అసెండింగ్ చేసాం, 4 డిసెండింగ్ చేసాం. సో అలా అన్నమాట. సో ఎనీ క్వశ్చన్స్ టు ఐ థింక్ టాపిక్ కూడా ఇస్తాను మీకు అండి. బట్ బిఫోర్ వైండింగ్ అప్, ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్, ఏమైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయా, నిన్నటివి కానీ ఈ రోజువి కానీ, ఐ మీన్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ? ఎనీ క్వశ్చన్స్? Okay, I take that as a no. If you guys having any questions, please feel free to text in WhatsApp in the same group chat, so we can work back with a solution and answers. Also, I'm the link and as well as a practice scenario, as well as the material for your reference. All right, thanks you guys. Thanks everyone.
ఓకే వెంకట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.